ఈ వీడియోలో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనైతే నేను అనుకుంటున్నాను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం యూజ్ చేసే సిల్క్ థ్రెడ్స్, అలాగే డిజైన్ మెటీరియల్ 2 ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేయాలి అనుకున్నాను. అవేంటో చూద్దాం ఇప్పుడు. యాజ్ యూజువల్‌గా నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయటం కోసం కావాల్సిన మెటీరియల్ అంతా దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేశాననమాట. బ్యాంగిల్‌కి గ్లూ పెట్టి థ్రెడ్‌ని అతికిస్తున్నాను. అది ఎంతటికి అతుక్కోదు. సరే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టి మధ్య మధ్యలో దాన్ని అలాగా పట్టుకుని థ్రెడ్‌ని బ్యాంగిల్‌కి చుడుతున్నాననమాట. అలా చుట్టి బ్యాంగిల్ అంతటికి సరిపోయే థ్రెడ్‌ని ఒకేసారి తీసుకోం కదా ఎలాగో. లాస్ట్‌లో ఫినిష్ ఇస్తాం కదా! అక్కడ కూడా అది అతుక్కోవట్లేదు సరిగ్గా. కొంచెం ఇంకా ఎక్కువ గ్లూ పెట్టి అతికించడానికి ట్రై చేస్తున్నాను కానీ అది అది రివర్స్‌లో వస్తుంది మళ్ళీ. అది నార్మల్ సిల్క్ థ్రెడ్ అయితే మాత్రం కొంచెం గ్లూ పెడితే చాలు అది అతుక్కుంటది. చాలా స్టిక్కీగా ఉంటది. అంతటికి అతుక్కుపోయేసరికి నాకు కొంచెం డౌటొచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది థ్రెడ్ అని చెప్పి. అయితే నేను ఇంతకుముందు తెప్పించిన ఈ థ్రెడ్‌ని కొంచెం కంపేర్ చేసి చూసేసరికి బాగా తేడా కనిపించేసరికి నాకు నచ్చలేదు. వెంటనే కొంచెం నేను సాడ్‌గా ఫీల్ అయినా ఆన్‌లైన్‌లో తెప్పించాను దాన్ని. సో, వెంటనే రిటర్న్ పెట్టేసాననమాట. కొంచెం థ్రెడ్ తీసాను కదా! వాళ్ళు మనీ తగ్గించినా పర్వాలేదు. రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పి నేను అది రిటర్న్ పెట్టేసాననమాట. ఆన్‌లైన్ నాకనేసరికి నాకు ఇంతకుముందు ఒక 1 వచ్చేది. కానీ ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి. చాలా ఆన్‌లైన్ సైట్స్ వచ్చేసాయి. సో, అయితే నేనిది మీషోలో కొన్నాననమాట. పార్సెల్ వచ్చిన రోజున నేను పార్సెల్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ బాక్స్‌లో కలర్స్ బావున్నాయి. క్వాంటిటీ ఎక్కువుంది. అంటే థ్రెడ్ కౌంట్ కూడా ఎక్కువుందనమాట. సో, అందుకే అని చెప్పి నేను ఉంచాను. ఇంక రిటర్న్ చేయలేదు. వెంటనే ఒకటి ఓపెన్ చేసి చూసాను కానీ, అయినా పర్వాలేదులే అన్ని థ్రెడ్స్ ఒకలాగా ఉండవు. అన్ని వేళ ఒకలాగా ఉండదు అని చెప్పి నేను ఉంచాను. సరే చేసేటప్పుడు చూద్దాము అని చెప్పి ఇలా నేను బ్యాంగిల్‌కి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నాకిలా ఎక్స్‌పీరియన్స్ అయ్యేసరికి వెంటనే రిటర్న్ పెట్టాననమాట అవి. అలాగే నేను ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను. అదేంటంటే డిజైన్ మెటీరియల్ స్టోన్ చైన్ ఒకటి పెట్టాననమాట. అది కూడా నాకు అలాగే అనిపించింది. నేను ఉంచేసాననమాట అది రిటర్న్ పెట్టకుండా. అది కూడా వెంటనే రిటర్న్ పెట్టడానికి ట్రై చేస్తే హాఫ్ ఆఫ్ అమౌంట్ రిఫండ్ అమౌంట్ కట్ చేశారనమాట. సో, అందుకు నేనేం చేశానంటే సరే ఎలాగోలాగా యూజ్ చేద్దామని చెప్పి నేను అది ఉంచేసాను. అయితే అది కూడా చూడండి మీకు చూపిస్తాను. అది కూడా అంటే అది కౌంట్‌కి అంటే ఇన్ని మీటర్స్ అని లెక్కకి మాత్రం ఇన్ని మీటర్లని ఉంది గానీ స్టోన్‌కి చాలా గ్యాప్ వచ్చిందది. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయటం వల్ల కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా! వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అనేది నా ఆలోచన అనమాట. సిట్యుయేషన్స్‌లో నాకు అర్థమైందేంటంటే, మాక్సిమం మనకి తప్పదు అంటేనే, లేదా ట్రస్టెడ్ అయితేనే, లేదా మోస్ట్‌లీ అన్ని వేళలా ఒకలా ఉండదు. ఒకసారి బావుంటాయి, ఒకసారి బాగోవు. అలానే నేను నెగెటివ్‌గా అనాలని కూడా కాదు. మనకి చేతనైన కాడికి మనం మాక్సిమం మన కళ్ళతో చూసి, మన హ్యాండ్‌తో మనం టచ్ చేసి, చూసి తీసుకుంటేనే బావుంటది అని నా ఒపీనియన్ అనమాట. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఫేస్ చేసినవి ఇలాంటివి ఇంకేవైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మీరు ఏవైనా ఫేస్ చేస్తే అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.